ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేత కార్యక్రమం. ఈ భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేత కార్యక్రమాన్ని గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఎరికేనా? ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. బహుశా అది ఆయన ఏమంటారంటే, ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు ఓ మాట, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ మాట. ఇగో ఆయన ఏమంటాడు చూడరు. ఇగో పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంటు, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంటే స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి. మీరు చూశారు కదా, ఈయన ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఈయన కేసీఆర్ ప్రభుత్వం ఇండ్ల కూల్చివేత ఘటనలో ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉంది, ఆ భూములను రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్తా ఉన్నాడు. ఈయన చేసింది ఏంది? ఖమ్మంలో వందలాది కుటుంబాలను నాశనం చేసిండు కదా. ఈయన వందలాది కుటుంబాలను నాశనం చేసిండు కదా. ఇగో బుల్డోజర్లు పెట్టి మొత్తం ఎక్కడికక్కడ నేలమట్టం చేసిండు కదా. అంటే స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్చిన తర్వాత రామలింగం లెక్కు నేను కథ. ఇగో ఖమ్మం గుమ్మంలో నిరుపేదలకు ఇళ్ల కూల్చివేతలు. 3 మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద తప్పు చేస్తున్నారు. గరీబీ హటావో అని ఇందిరాగాంధీ అన్నారు, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సీనియర్ మంత్రి కనుసన్నల్లో గరీబీ హటావో చేస్తున్నారు, హటావో చేస్తున్నారు. ఈ రోజు లకారం 415 ఎకరాల ఉంది. దానికి సీక్వెల్ నుంచి మొదలు పెడితే కోర్టు వరకు భూమి ఆక్రమ కట్టడాలు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పక్కన దర్గా స్థలం 8 ఎకరాల భూమి ఉండేది, ఇప్పుడు ఉందా? కొందరు సీనియర్లు మంత్రి కనసలలో పేదల ఇల్లు కూల్చివేత చేస్తూ ఉన్నారు. ఇదే రేపు పొద్దుగల మీ మెడకు ఉరితాడవుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల ముంగట చేయనంటారు ఈ కథ, ఈ కార్యక్రమం చేస్తే. ఇగో ఇక చూడరు ఎంత దుర్మార్గంగా ఇండ్లను అన్నిటిని కూల్చివేసి కట్టిన ఇండ్లను. ఇప్పుడు కనిపిస్తలేదా? సిమెంట్ వేస్ట్ అయింది, కట్కం వేస్ట్ అయింది, ఇది కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు కట్టిన ఇండ్లని కూలగొట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాం. ఇగో పోలీసులను పెట్టి 400 ఎకరాల భూములను ఏం చేయాలనుకుంటున్నారు మీరు? కొల్లగొట్టాలనుకుంటున్నారా? మంత్రులక ఎవరి కోసం ఈ కూల్చివేతలు? మరి ఇక్కడ రెగ్యులరైజ్ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి గారు, ఇది ఎందుకు చేయరు? ఇల్లు లేని పేదలకు, నిరుపేదలకు ఇందిరామ ఇండ్లు గవర్నమెంట్ స్థలాల్లో ఇస్తా అని చెప్పి, గవర్నమెంట్ స్థలాల్లో ఇస్తాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే చెప్పిండు కదా, రెవెన్యూ మంత్రి. మన మేనిఫెస్టోలో కూడా పెట్టినాం కదా. మరి వీటిని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఎందుకు కూల్చేసినాం అంటే ఈ దొబ్బకపోతే అందుకు ఈ ల్యాండ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం చూడరు కళ్ళ ముంగట ఎంత ఘోరంగా జరుగుతూ ఉందో. ఖమ్మంలో కమ్యూనిస్టులు చైతన్యవంతమైన జిల్లాలో పేదవాని గూడును జేసీబీలు పెట్టి కూలగొడతా ఉంటే ఇంకా ఏమున్నా చెప్పురిగా 3 మంత్రులు. దీనిపైన లొంగిపోయిన మావోయిస్టులు మాట్లాడాలి. మావోయిస్టు సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పుకొని తిరిగేటువంటి నాయకులకు చెంపపెట్టులాగా ఉండాలా. పేదోడి గూడు కూలగొట్టిరు కదా, 100 ఇండ్లను నేలమట్టం చేసిరు జేసీబీలు పెట్టి. మరి దీనిపైన ప్రభుత్వ వైఖరైంది. ముఖ్యమంత్రి గారు దీనికి కూడా మీరే బాధ్యత వహించాలి. నాగర్ కర్నూలు పైన మీరే బాధ్యత, దీనికి మీరే బాధ్యత వహించాలి. ఇక గాంధీ సరోవర్ అని దుకాణం పెట్టిండి. 5,000 కోట్లు గాంధీ బొమ్మ కోసం అట. 5,000 కోట్లు గాంధీ బొమ్మ కోసం 450 ఇండ్లను కూలగొడతారట. 450 ఇండ్లను కూలగొడతారట గాంధీ బొమ్మ కోసం. గాంధీ మనమడే వద్దంటున్నాడు. గాంధీ మనమడు తుషార్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడు? వారు నాయన కూల్చకుర్రా పేదోని ఇల్లు, మా తాత విగ్రహం పెట్టకపోయారు కానీ ఆ గాంధీ విగ్రహం పెట్టకున్నా సరే ఇల్లు కూల్చకుర్రా అని చెప్తా ఉంటే, ఆడ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు గాంధీ విగ్రహం తోటి గాంధీ ఐడియాలజీతో ఏం పని? ఆడ 5,000 కోట్ల రూపాయలు ఆడ పెట్టాలి, కాంట్రాక్టు కొట్టాలి, కమిషన్లు పంచుకోవాలి. ఇది ఆయన కార్యక్రమం. దీనికి ఆయనే బాధ్యత వహించాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో. ఇంకా మీరు చెప్పుకుంటుండొచ్చు మున్సిపాల్లో మేము గెలిచినాం, మా సత్తా చూడు, మా లెక్క చూడు అని చెప్పుకుంటుండొచ్చు. కొన్ని చూడండి, ఆ ఖమ్మంలో ఆ ఇండ్ల బాధ చూడండి ఒక్కసారి. ఒకసారి వాళ్ళ గోస చూడండి. వాళ్ళ కన్నీటి గోస ముట్టదా? వాళ్ళ ఒసవొస దలగదా రేవంత్ రెడ్డి కుటుంబానికి? ఇల్లు కట్టిస్తామని అధికారంలోకి వచ్చి ఉన్న ఇళ్లను కూలగొట్టుడంటే ఇంకా ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉందా?
పోయి వాడు ఉచ్చదాగా మనం సాయంత్రం తుమ్మలగాడు ఉచ్చదాగా మనం పోయి వాడు అమ్మంది ఎంగడా ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పని? ఇదేనా పేదోనిల్లు? అదే ఇప్పుడు నీ ఎంహెచ్ఆర్డి ఉంది కదా, మరి చెన్నారెడ్డి మానవ వనరుల ఏది అభివృద్ధి సంస్థ ఉంది కదా, దాని చుట్టూ 9 కోట్ల రూపాయలు పెన్షన్, ఈయన పెన్షన్కి ఏమో 9 కోట్లు, పేదోనిల్లు కూడా కొడతానికి ఏమో జేసీబీలా. ఇంత దుర్మార్గమా? నువ్వు తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు పేదలకు ఎగనిస్గా పోతా ఉన్నావు. పేదోళ్ళ పైన దోపిడీకి దిగబడతా ఉన్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయి. ఎందుకంటే పేదోడు నీకు ఎందుకు ఓటేసిండు? దానికోసమైనా ఇల్లు కూడా కొడతావని వేసిండా? ఇల్లు కట్టించుడు శాత కాదు, కట్టిన ఇళ్లకు బిల్లుడిచ్చుడు శాత కాదు, కొత్తగా స్థలాలు చూపించి ఇల్లు కట్టించేది లేదు. మీదికెళ్ళి రాజకీయం, భూములు కొట్టేసే రాజకీయం. ఇదా? ఖచ్చితంగా దీన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తూ ఉంది. దీనిపైన కూడా మేము అవసరమైతే ఎటువంటి కార్యాచరణ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏ పార్టీ వస్తలేదంట? మొన్న సభ పెడితే అన్ని పార్టీలు వచ్చినాయి. మొన్న రేవంత్ రెడ్డి సభ పెడితే టీడీపీ జెండాలు వచ్చి అన్ని వచ్చాయి కదా. ఇప్పుడు పేదోని దగ్గరికి ఏ జెండా పోతలేదట కదా. చూస్తాం, మేము కూడా చూస్తాం దీని సంగతి ఏందో. ఖచ్చితంగా పేదోడి పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాం.